ఇప్పుడు చూడండి మీకు మొదటగా ఈశ్వర దర్శనం చేపిస్తూ ఉన్నాను. అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి ఒక 3/4 గంట సేపు అయింది మేము ఇక్కడికి వచ్చి. వస్తుంది పెద్ద కొండల మీద ఉన్న స్వామి ఆకాశం ఎత్తులో ఉన్నా. పాము కనుక ఎన్ని మెరికలతోటి పోతా ఉంటుందో రోడ్డు మీద, ఈ కొండమ్మటి చర్యలమ్మటి అన్ని మెరికలతోటి రోడ్డు ఉంది కాబట్టి మొత్తానికి అయితే చాలా దూరం ప్రయాణించిన తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లగేజ్ దించుతూ ఉన్నామండి. మిత్రులారా, ఈరోజు అయితే మనము హరిద్వార్ నుండి చార్ధామ్ యాత్రకు బయలుదేరుతున్నాం. చార్ధామ్ యాత్రలో భాగంగా మొదటి రోజు అయితే ఈరోజు మనకు ఇప్పుడు చూడండి మీకు మొదటగా ఈశ్వర దర్శనం చేపిస్తూ ఉన్నాను. పరమేశ్వరునితో మన యాత్ర మొదలైందండి. ఇప్పుడైతే మన డ్రైవర్ రథసారథి వచ్చేసి నామ కనం సిద్ధార్థ మన రథసారథి యొక్క నామము. ఈయనతోనే మనం 10 రోజులు డ్రైవింగ్ చేయబోతూ ఉన్నాము. హరిద్వార్ నుండి ఒక కార్ అయితే మాట్లాడుకున్నామండి. ముందు రోజు రాత్రి, నిన్న రాత్రి కారు మాట్లాడుకొని, కార్ అయితే మనం 31,000కి మాట్లాడుకున్నాము. అతను 33,000 చెప్పాడు. 31,000కి మాట్లాడుకొని ఇక్కడికి వచ్చిన తర్వాతే మాట్లాడుకున్నాం. కారు కూడా మేము ఇంటి దగ్గర నుండి అయితే బుక్ చేసుకోలేదు. ఎందుకంటే బుక్ చేసుకున్న తర్వాత మనం అతన్ని నమ్మాలి, ఇవన్నీ ఎందుకు లేనిపోయిన సమస్యలు అని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కారు మాట్లాడుకున్నాము. 31,000 అయితే డబ్బులు తీసుకున్నాడు. మనము అడ్వాన్స్ కూడా దాదాపు 15,000 అయితే మేము ముందుగా ఇచ్చేసామండి. తర్వాత మిగతా అమౌంట్ మధ్యలో ఇవ్వమని చెప్పాడు. సరే అని చెప్పాము. దానికి కూడా మనము హరిద్వార్ నుండి ముస్సోరి వెళ్తున్నాము. ఇప్పుడు మనం డెహ్రాడూన్ నుండి కట్ అయ్యేసి ఇట్లా ముస్సోరి రూట్ లెక్క వచ్చేసాము. 31,000 డబ్బులు అని చెప్పాను కదండి. ఆ డబ్బులు మొత్తం కూడా కారులో మనం వెళ్ళడానికి మరియు డీజిల్ అంతా కూడా అతనే చూసుకుంటాడు. టోల్ గేట్లు, పార్కింగ్ ఇవన్నీ కూడా అతనికే సంబంధం అండి. అతని ఫుడ్ కూడా అతనే చూసుకుంటాడు. కాకపోతే మనతో ఉంటాడు కాబట్టి ఒక మనిషి భోజనానికి మనకు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కాబట్టి మేము భోజనం అతనికి మేమే ఇప్పిస్తూ ఉన్నాము. మిగతావైతే మనం ఉన్నప్పుడైతే మనం ఇస్తూ ఉంటాం, మనం లేనప్పుడైతే అతని డబ్బులతో అతనే తింటాడండి. తర్వాత ఇంకో విశేషమైనటువంటి ఏమిటంటే, ఇక్కడ కార్ డ్రైవర్లు ఉంటారు కదండి, ఎవరైతే వాళ్ళు మనం ఏ హోటల్ అయితే తీసుకుంటామో ఆ హోటల్ వాళ్ళే వాళ్ళకి సపరేట్గా రూమ్ అయితే ఇస్తూ ఉంటారు డ్రైవర్లు అందరూ ఉండేదానికి కూడా. అది ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు. మన దగ్గర ఏంటంటే కార్ డ్రైవర్లు పడుకోవడానికి ఇట్లాంటివి ఏం లేవు. ఇక్కడ మాత్రము సపరేట్గా డ్రైవర్లు ఉండేందుకోసము ఒక రూమ్ అయితే ఏర్పాటు చేస్తారు. అన్ని బెడ్లు ఉంటాయి. దాంట్లో డ్రైవర్లు అందరూ వెళ్ళేసి పడుకోవచ్చు. వాళ్ళకి అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. మేము చార్ధామ్ యాత్రను మొదటగా చేస్తూ ఉన్నామండి. కావున మాకు వచ్చే సందేహాలన్నీ కూడా మీకు కూడా ఉపయోగపడతాయి. కావున వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీరు అన్ని విషయాలు ఈ వీడియోల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ చేస్తే తప్పకుండా కామెంట్ చేస్తాము. మనము డే 1లో మొదటి రోజు అయితే వెళ్తూ ఉన్నాము. టోల్ గేట్లు కూడా కార్ అతనే పే చేస్తాడండి. మనము ముస్సోరికి వెళ్ళాలి. ముస్సోరి నుండి మనము బార్కోట్ వెళ్ళాలి, లేదా బార్కోట్ యువతలైనా కూడా మనకు నచ్చిన దగ్గర ఎక్కడైనా కూడా హోటల్ దగ్గర స్టాప్ చేయమంటే స్టాప్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే కారు వాళ్ళు కూడా జర్నీని పెంచడానికే చూస్తారు కానీ తగ్గించడానికి అయితే చూడరు. అంతేకాకుండా మనము ఏదైనా సైట్ సీయింగ్ వేరే ప్లేస్లోకి ఎక్కడికైనా వెళ్ళాలి అని చెబితే ఎక్స్ట్రా డబ్బులు అడుగుతూ ఉంటారు. మనకు చార్ధామ్ యాత్ర అంటే యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ ఈ 4 ప్రదేశాలు చూపించడానికి మాత్రమే వీళ్ళు మనకు 31,000 అంటారండి. తర్వాత మనం ఎక్స్ట్రా ఏవైనా కావాలి చూడాలి అంటే మాత్రము ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటూ ఉంటారు. ఇంకో అదృష్టకరమైన విషయం ఏమిటంటే, మనం వెళ్ళే వాహనాలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. రిటర్న్ వచ్చేటువంటి వాహనాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే వెళ్ళే దారి మాత్రమే ఇదట. తిరిగి వచ్చే వాళ్ళు ఇప్పుడు యమునోత్రి వెళ్ళామనుకోండి, మనము యమునోత్రి నుండి అటు నుండి గంగోత్రి వెళ్ళిపోతాయి. యమునోత్రి నుండి మళ్ళీ రిటర్న్ ఇటు రావు కదా. అందువల్ల
జర్నీ అనేది మనకు చాలా సాఫీగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వన్ వే లాగే అనుకోవాలి. మరి మనకు ఎదురు వచ్చేటువంటి వాహనాలు ఏమిటి అంటే ఇక్కడ సిటీకి దగ్గరలో ఎవరైనా ఉంటారు కదా, ముస్సోరి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. హరిద్వార్ కావచ్చు, ఇట్లా ఋషికేశ్ కావచ్చు, ఇట్లా ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళు. ఇట్లా యమునోత్రి వెళ్ళినటువంటి వాళ్ళు వెంటనే గంగోత్రి వెళ్ళిపోతారు. అంటే ఆ రూట్ వేరే ఉంటుంది, ముందుకు వెళ్ళిపోవడమే ఉంటుంది, కానీ ఇట్లా వెనక్కి మళ్ళీ రావడం ఉండదు. మనకి ఇలా కొండవాలు ప్రాంతాలను చూస్తే నాకైతే మొదటిసారి చూడడం అండి. ఇంత కొండవాలు ప్రాంతంలో నేపాల్ వెళ్ళాం మేము. ఆ వీడియోలు కూడా ఉన్నాయి, ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో చూడండి. ఇంత కొండవాలు అయితే ఉండదు. అది కూడా దాదాపు 300 కిలోమీటర్ల పాటు ఘాట్ రోడ్లోనే మనం ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ యొక్క యమునోత్రి మనకు స్టార్టింగ్ ఈరోజే కదా, కొత్తగా ఉంది. ఇంకా మనం చార్ధామ్ యాత్రకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా ముందుగా యాత్రకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ కూడా మనము చార్ధామ్ యాత్రకు బయలుదేరే రోజు నుండి మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్ అవుతామనేటువంటి అన్ని విషయాలు కూడా అందులో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎలా అంటే మనం మేమైతే 28వ తారీఖు యమునోత్రి, తర్వాత 30వ తారీఖు గంగోత్రి, 1వ తారీఖు, తర్వాత 1 రోజు 2 రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ మేము యాత్రనైతే ఫిల్ చేశాము. అలా మీరు కూడా మీ సమయానుకూలంగా సమయాభావాన్ని బట్టేసి మీరు ఆ యొక్క రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనము కారు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు కారు వాళ్ళ దగ్గరికి వెళ్తే ముందు మీరు యాత్ర రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని చెప్పి అడుగుతారు. ఒకవేళ రిజిస్ట్రేషన్ కాలేదంటే అప్పటికప్పుడు మనము హరిద్వార్ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళేసి, ఆ రైల్వే స్టేషన్ ఎదురుగానే ఉంటుందండి ఈ రిజిస్ట్రేషన్ ఆఫీసు, అక్కడికి వెళ్ళేసి మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. సాధారణ జనాలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ప్లస్ కార్లో వచ్చేటువంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనము రిజిస్ట్రేషన్ విధానాన్ని కూడా అక్కడ ఈజీగానే ఉంటుంది. కాకపోతే అక్కడ ఎక్కువ జనాలు ఉంటారు, మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత టైం వేస్ట్ అనే విధంగా మేము ముందుగానే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. తర్వాత హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు కూడా చాలా ముందుగా రిజర్వేషన్ చేసుకుంటేనే మంచిదండి. అప్పటికప్పుడు అంటే రిజర్వేషను దొరకదు. హెలికాప్టర్ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కావున హెలికాప్టర్లో రావాలనుకునేటువంటి వాళ్ళు కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అయితే తప్పకుండా చేసుకోండి. అలాగే కారు అనుకునేటువంటి వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. తర్వాత ఓన్ కార్ అని అయితే ఓన్ కార్ దగ్గర అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు ఇప్పటికి ఒక 3/4 గంట సేపు అయింది మేము ఇక్కడికి వచ్చి. మొత్తం లాస్ట్ వరకు అక్కడ ఉండే బిల్డింగ్ల వరకు అయితే ఉంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. వాతావరణం మాత్రం ఏసీ వాతావరణం వచ్చేసింది. మేము బండిలో అసలు ఏసీని వేసుకోలేదు. ఇప్పటికే చలిగా ఉంది బాగా. అందరం బాగా హ్యాపీగా జర్నీ చేస్తున్నాము. ఓకే బాయ్. వస్తుంది పెద్ద కొండల మీద ఉన్న సమయం ఆకాశం ఎత్తులో ఉన్నా. నేను ఒక మంచు కొండల్లో ఏది రా చూపిరా మంచు వీడియో కాల్. ఎక్కడైనా ఇలా ఒక చిన్న టౌన్ వచ్చిందంటే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఎందుకంటే చూస్తూ ఉన్నారు కదా ఎంత చిన్న చిన్న రోడ్లు ఉంటాయో ఇక్కడ. అందువల్ల ఏదైనా ఎదురుగా ఒక వెహికల్ వచ్చిందంటే దాదాపు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది. అది చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడ మాకు దారి పొడవునా ఎక్కడా కూడా పెద్దగా వ్యవసాయ క్షేత్రాలు ఏవి కూడా కనిపించలేదండి. అంటే వ్యవసాయానికి సంబంధించినటువంటి పొలాలు కానీ ఏవి కూడా కనిపించలేదు. ఏవైనా కనిపిస్తే చిన్న చిన్నవి, అంటే ఏమైనా కూరగాయల తోటలు కానీ వరి పొలాలు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తూ ఉన్నాయి తప్పితే పెద్దగా వ్యవసాయానికి సంబంధించినవి ఏవి కనిపించలేదు. స్విమ్మింగ్ పూల్ అన్నీ ఉన్నాయి. దిగద్దు అవసరం లేదు. తిరిగి రమ్మనేదన్నా. ప్రజెంట్ అయితే మేము ముస్సోరి దాటిన తర్వాత కెంపే వాటర్ ఫాల్స్ ఉంటుంది కదా, వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాము.
చాలా అంటే చాలా బాగుందండి. ఇక్కడ సందడిగా ఉంది. అంటే ఇక్కడ జలపాతం ఉందని చెప్తూ ఉన్నారు. కిందికి వెళ్ళి చూద్దాము. సమయం అయితే ఇప్పుడు 1:30 అయితే అయిందండి మధ్యాహ్నము. మేము ఉదయం టిఫిన్ అయిపించుకున్నాము. మధ్యాహ్న సమయానికి ఇక్కడికి వచ్చేసాము. ఫ్రెండ్స్ అక్కడ చూడండి వాటర్ ఫాల్స్ అయితే నీళ్ళు కారుతూ ఉన్నాయి చూడండి దూరంగా. ప్రజెంట్ మనం అక్కడికే వెళ్తున్నాము. అక్కడ ఆడుకుంటారు అందరు. ఇప్పుడు మేము పన్నా తొందరగా వందనా రా మనం వందరా వాళ్ళు వచ్చారు. అసలు ఈ కెంప్టీ వాటర్ ఫాల్స్ కు ఎందుకు ఆ పేరు వచ్చిందా అని చెప్పేసి నేను కొద్దిగా వెతికి చూస్తే అసలు ఇక్కడ ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు ఒకానొక సమయంలో పార్టీలకు, విందులకు, వినోదాలకు పర్యాటక కేంద్రంగా వినియోగించేవారని చెప్పేసి గూగుల్లో అయితే వచ్చిందండి. క్యాంపు టీ, ఇక్కడ తేనీరు విందు అయితే ఎక్కువగా జరుపుతూ ఉండేవారట. అందువల్ల క్యాంప్ టీ అనేది కెంప్టీ వాటర్ ఫాల్స్ అయితే అయిందట అని గూగుల్లో వచ్చింది. ఇప్పుడు మనము ఇలా నడుచుకుంటూ అయినా కిందికి రావచ్చు, లేదా రోప్ వే ద్వారా అయినా కిందికి రావచ్చు. రోప్ వేకి అయితే 200 రూపాయలు ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు నేను పైకి వెళ్ళేటప్పుడు రోప్ వే ఎక్కడుంది దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పైకి వెళ్ళేటప్పుడు చెప్తాను. ఇక్కడ స్నానం చేయాలంటే బట్టలు కూడా ఇక్కడే అద్దెకు ఇస్తారండి. ఇప్పుడు దానికి సంబంధించిన మనకు దుకాణాలు ఎదురుగా కనిపిస్తూ ఉన్నాయి కదా, అక్కడే మనకు లాకర్లో మన బట్టలు ఉంచేసుకొని ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి బట్టలతో చక్కగా కింద జలపాతంలో ఆనందంగా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అడుగుతూ ఉన్నారు మా అబ్బాయి అయితే. దానికైతే బనియన్కి ఒక 20 రూపీస్, తర్వాత డ్రాయర్కి ఒక 20 రూపీస్, మొత్తం 40 రూపీస్, 40 రూపాయలు అయితే చెప్తూ ఉన్నారు. మనం లాకర్కు మళ్ళీ ఒక 40 రూపాయలు అయితే 40 కానీ 20 రూపాయలు ఉంటుంది. అది చెల్లించేసి ఇలా కిందికి వచ్చేయచ్చు మనము. ఈ జలపాతంలోకి దిగడానికైతే మనకు ఎటువంటి ఫీజు కూడా లేదండి. ఎవరమైనా దిగచ్చు. కాకపోతే ఎక్కువసేపు ఈ నీళ్ళలో ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయని అయితే చెప్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళంతా ఆనందంగా ఆడుకుంటూ ఉన్నారు. అది చూడండి, లోపల గుహ ఉంటే ఆ గుహ లోపలికి కూడా కొంతమంది వెళ్తూ ఉన్నారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆనందంగా ఇక్కడ ఆడుకుంటారు. మిత్రులారా, ఇదే మన వాటర్ ఫాల్స్, కెంప్టీ వాటర్ ఫాల్స్ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు వరకు మనం ఈ బ్రిడ్జి పై నుండి అవతల వైపు నుండి చూసాం కదా. ఇప్పుడు డైరెక్ట్గా ఇంకో వైపు నుండి మీకు ఈ జలపాతాల యొక్క వ్యూని అయితే చూపిస్తాను పదండి. ఈ జలపాతాల ఎత్తు అయితే 60 అడుగుల ఎత్తులో ఉంటుందని చెప్తున్నారు. 60 అడుగుల ఎత్తు అంటండి. దాదాపు ఇది 5 అంతస్తులుగా పైనుండి కిందికి జాలువారుతూ కిందికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ప్రవహించే నది వచ్చేసి యమునా నదిగా చెబుతూ ఉన్నారు. మనం వెళ్లాల్సింది కూడా యమునోత్రి. ఇక్కడ ప్రవహించే నది కూడా యమునా నదిగా చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇంకో మనకు వ్యూ కూడా కనిపిస్తుంది పదండి. అంటే డైరెక్ట్గా దిగాలనుకునేటువంటి వాళ్ళు ఇటువైపు నుండి దిగచ్చు. ఒకవేళ ఈత రాదు ఆడుకోవాలనుకునేటువంటి వాళ్ళకి అట్లా బెలూన్స్ ఉన్నాయి కదండి, ఆ బెలూన్స్ ద్వారా కూడా మనం ఎంచక్కా నీళ్ళల్లో అయితే ఉండొచ్చు. ఇది కేవలం పర్యాటక ప్రాంతం మాత్రమే అండి, ఎటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం అయితే కాదు. ఇప్పటి వరకు మీరు జలపాతాలను చూశారు కదా, కెంప్టీ వాటర్ ఫాల్స్ ని. ఇప్పుడు మనము
తిరిగి మన చార్ధామ్ యాత్ర ప్రయాణాన్ని కొనసాగిద్దాము. ఇప్పుడు మనం ఎంతైతే కిందికి దిగామో మళ్ళీ అంతా పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఎంత ఆనందంగా నీటిలో ఈదారో మళ్ళీ అంతే ఎత్తు పైకి నడవాల్సి అయితే ఉంటుంది. అది చాలా కష్టమనే చెప్పాలి. దిగినంత ఈజీ కాదు పైకి ఎక్కడం అనేది. పైకి ఎక్కడం చాలా కష్టంగా ఉంటుంది. అయినా తప్పదు కదా, దిగాం కాబట్టి ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కుతూ ఉన్నాం పదండి. ఎక్కిన తర్వాత మిగతా విషయాలు నేను కొండ పైకి ఎక్కిన తర్వాత కారులో వెళ్తూ చెబుతాను. रोड ब्रह्मांड गया टेंट लग गई है ఇప్పుడు రోప్ వేకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళ కోసము ఇప్పుడు రోప్ వే డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. మనం వెళ్తూ ఉంటే ఇలా భయంకరంగా రోడ్డు అయితే జారి లోయలోకి పడిపోతూ ఉంటుందండి అక్కడక్కడ. ఇలాంటివి చూసినప్పుడే ఈ ప్రయాణం అత్యంత కష్టమైనదిగా చెబుతూ ఉంటారు. ఎందుకంటే చూస్తూ ఉన్నారు కదా, ఇక్కడ మట్టి అంతా కూడా పిండి పిండిగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ జారి కింద పడిపోతుందో అనే విషయం ఎవరికీ తెలియదు. రాత్రిపూట ఇక్కడ ప్రయాణాలు అందుకే చేయరండి. మ్యాక్సిమం ఇక్కడ ఉండేటువంటి టూరిస్ట్ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళందరూ కూడా పగలు మాత్రమే జర్నీ చేపిస్తూ ఉంటారు. నైట్ పూట అయితే జర్నీ సాయంత్రం చీకటి పడగానే హోటల్స్లో ఆపేస్తుంటారు. ఇక్కడ చూడండి రోడ్ అంతా ఎలా మొత్తము లోయలోకి వెళ్ళిపోయిందో. ఇక్కడ డబల్ రోడ్డు వేసినా కూడా ఉపయోగం ఉండదండి. ఎంత వేస్తామో వెంటనే మళ్ళీ అలా లాగి లోయలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా చూడండి, ఒక్క చిన్న కారు వస్తేనే ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఇక్కడ మనం మారడానికి. అంత ఇబ్బందిగా ఉంటుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి డ్రైవర్లను తీసుకొచ్చుకోవడమే చాలా ముఖ్యమండి. మన ఓన్ కార్ తీసుకురావడం పెద్ద గొప్ప విశేషం ఏం కాదు, కానీ మళ్ళీ తిరిగి మనం సేఫ్గా వెళ్ళాలి అంటే మాత్రము చాలా అంటే చాలా జాగ్రత్తగా ఎక్స్పీరియన్స్ డ్రైవర్లు అయితేనే ఇక్కడ డ్రైవింగ్ చేయగలరు. నీకేం లేరా బస్సు వెళ్ళినా ఉంటావు. అప్పుడు చేసిన తోడు బస్సుని ఎదుర్కొన్నామే అప్పుడే. దాదాపు 5-6 సార్లు చేశాను. బస్సు ఇందాకున్నది ఇక్కడ. ఇక్కడ వస్త్రధారణ చూడండి ఎలా ఉందో. ఇక్కడి ప్రాంత ప్రజల యొక్క వస్త్రధారణ మన సైడ్ లాగా ఉందా లేదా ఇక్కడ వేరే విధంగా ఉందో కింద కామెంట్ చేయండి. మేము ఇంత దూరము ప్రయాణిస్తూ ఉన్న 100 కిలోమీటర్లు 1000 కిలోమీటర్లు ప్రయాణిస్తూ ఉన్నా కూడా ఈ ప్రదేశంలో ఎక్కడా కూడా మాకు జింకలు కానీ అడవి జంతువులు ఏవి కూడా ఎదురుపడలేదు. ఎందుకో మరి. మన దగ్గర అయితే మామూలుగా అడవిలో వెళ్తూ ఉంటే కంపల్సరీ కుందేళ్ళు, జింకలు ఏవో ఒకటి అడవి జంతువులు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడ అడవి జంతువులు ఏవి కూడా మాకు కనిపించలేదు. ఇది ఆశ్చర్యం అనిపించింది మాకు. ఇక్కడ ఉండవా ఏమిటి అని చెప్పేసి అనుకున్నాము. ఓం నమ శివాయ. మేము ఆ వాటర్ ఫాల్స్ నుండి బయటకు వచ్చిన వెంటనే అక్కడే భోజనం చేసామండి. మీరు ఇక్కడ ఏం తినచ్చు అనేది అయితే అనుకోవచ్చు. ఇక్కడ మనం తినాలనుకుంటే రోటీలు, ఆ జీరా రైసు, తర్వాత మ్యాగీ ఇలాంటివి మాత్రమే మనకు ఉంటాయండి. ఇక్కడ మీరు ఏ రైస్ చెప్పినా, జీరా రైస్ చెప్పినా, పులిహోర చెప్పినా, చిత్రాన్నం చెప్పినా, లెమన్ రైస్ చెప్పినా, టమాటో రైస్ చెప్పినా, బట్ ఏం చెప్పినా కూడా అంతా ఒకలేలాగా కలగా పొలగం చేసి మనకైతే ఇస్తాడు. దీనికంటే నన్ను అడిగితే ఆ మ్యాగీ కానీ రోటీ కానీ తీసుకోవడం మంచిదండి. ఎందుకంటే అవి మాత్రమే వాళ్ళు చాలా చక్కగా చేయగలుగుతారు. మిగతావి
ఏవి చక్కగా చేయలేరు. ఇప్పుడు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయిపోయిందో, ఎంత కష్టమో. ఓం నమ శివాయ. ఇలా ఏదైనా ఒక చిన్న టౌన్ వస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. వెహికల్స్ అటు ఇటు వెళ్ళడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. తర్వాత ఇంతకుముందు నేను చెప్పిన విధంగా మీరు ఎక్కువ తినాలి అనుకుంటే రోటీని కానీ మ్యాగీని కానీ చూడండి. రైస్ తినాలి అనుకుంటే మనం ఏం చెప్పినా కూడా వాడు ఒకటేలాగా తయారు చేస్తూ ఉంటాడు. ఇక హోటల్స్ రూమ్స్ విషయానికి వస్తే ఇక్కడ చాలా తక్కువనే చెప్పాలండి మనతో పోల్చుకున్నట్లయితే. మేము ఉండేటువంటి రూమ్ కూడా హరిద్వార్లో తీసుకున్నటువంటి రూమ్ అయితే 800 రూపాయలు తీసుకున్నాడండి నలుగురికి. చాలా దగ్గర, రైల్వే స్టేషన్కు దగ్గరగా ఉంటుంది. అంతా కూడా ఒక 300 మీటర్స్ దూరంలో ఉంటుంది రైల్వే స్టేషన్కు. చాలా బాగుంది రూమ్ కూడా. హోటల్ శివ ప్యాలెస్ అండి మేము అక్కడ ఉన్నదైతే. ఇప్పుడు మా జర్నీ అయితే ప్రజెంట్ మనము బార్కోట్ వరకు వెళ్ళాలనుకుంటూ ఉన్నాము. కాకపోతే అక్కడ రూమ్ రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్తూ ఉన్నాడు ఈ అబ్బాయి అయితే. కావున ఇంకా ముందే ఉంటుంది సార్, చాలా బాగుంటాయి హోటల్స్, మీకు చూపిస్తాను, నచ్చితే చూడండి, లేకపోతే ముందుకే వెళ్దామని చెప్పాడు. సరే బాబు నీ ఇష్టం అని చెప్పాము. ఏంది పరిస్థితి, ఎట్లుంది మనకు ఇక్కడ పరిస్థితిలో? చాలా ఇబ్బందికరంగానే ఉంది. గట్టిగా అన్న, ఇప్పుడు మామూలుగా ఇంత దూరం ప్రయాణించినాం కదా, మీకు ఏ విధంగా ఉంది ప్రజెంట్? జర్నీ అనేది కష్టంగానే ఉంది. ఎందుకంటే మనము డౌన్లో నుంచి మరి ఇంత హైట్ 6600 మీటర్ల ఎత్తుకు వచ్చాం కాబట్టి మరి పరిస్థితులు అనేటువంటివి కింద ఉన్నటువంటి వాతావరణానికి మరి పైకి వచ్చేటువంటి వాతావరణానికి కొద్దిగా తారుమారుగా ఉండొచ్చు. మరి అదేవిధంగా చేర్పుల మార్పులు అంటే మీకు ఏమైనా ఇప్పుడు కడుపులో తిప్పడం కానీ తలనొప్పి కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ఏ విధంగా అంటే ఇబ్బందికరం ఏమంటూ ఏముండదు. ఇప్పుడు పాము కనుక ఎన్ని మెరికలతోటి పోతా ఉంటుందో రోడ్డు మీద, ఈ కొండమ్మటి చర్యలమ్మటి అన్ని మెరికలతోటి రోడ్డు ఉంది కాబట్టి అంటే దానివల్ల కొద్దిగా కడుపులో తిప్పడము చేయడము అంటే బాగుంటుంది. సూర్యుడు ఆగిపోతాడు కదా. ఏం లేదు, ఎందుకోసం తెలుసా? చాలా ఎక్కువ అంటారు. లోతు లేదు, అది చెప్పలేము. లోతు అనేది నది కాడ సౌండ్ చేయట్లేవు. లోతు లేదన్న, రాళ్ళు చూడాలి అంత రాళ్ళు కనపడుతుంటాయి. నీకు లోతుందనుకో వ్యవసాయం చూడండి మిత్రులారా ఎలా ఉంది ఇక్కడ. ఈ వీడియోను నేను ఇంతటితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే దారి పొడవు చాలా ఉంటుంది. ఇలా ఎక్కువసేపు జర్నీ చూపించి మీకు నేను విసుగు తెప్పించాలనుకోవట్లేదు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి వీడియోను. ఏం చూసి 4 రూమ్లే అనుకున్నామన్నా, కింద ఉంది రూమ్లో. మొత్తానికి అయితే చాలా దూరం ప్రయాణించిన తర్వాత హోటల్ దగ్గరికి అయితే వచ్చేసాము. లగేజ్ దించుతూ ఉన్నామండి. హోటల్ యమునా గెలాక్సీ అనే హోటల్లో అయితే దిగాం మనం. మనకు ఈ హోటల్లో రూమ్ ఎంత ధరకు వచ్చింది, మరియు హోటల్లో రూమ్ ఎలా ఉంది, ఈ హోటల్ ఉండేటువంటి ప్రదేశం ఎక్కడ, ఇలాంటి అన్ని విషయాలు కూడా రేపటి వీడియోలో
మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్.